ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంట్లోకి మారినప్పుడు, మన మనతో పాటు వర్కర్స్‌ని కూడా తెచ్చుకున్నాము. వాళ్ళకో రూమ్ ఇచ్చామనమాట. వాళ్ళు వాడప్పుడు చిన్న పిల్లవాడు. ఇదిగో పిల్లవాడు పాపం. ఆహ్, వరండాలోంచి మనకి కిటికీ ఓపెన్ ఉండేది. హ్మ్. దాంట్లో నుంచి వాడికి తెలీదు ఏమిటో అది. ఏదో ఆట వస్తువు అనుకున్నట్టుగా. ఏసీది రిమోట్ తీసేసుకున్నాడు. తీసేసుకొని పెట్టేసుకున్నాడు. సో, ఎప్పుడు మనం అడిగాం. ఏమిటి? ఏం జరిగింది? ఎలాగా? అని. హ్మ్. అడిగితేను ఇట్ హాస్ క్లియర్‌లీ షోన్ హ్మ్. ఇది క్లియర్‌గా చెప్పింది. ఫలానా వాడు. వాళ్ళు లేదన్నారు. లేదు ఎక్కడుంది మళ్ళీ నెక్స్ట్. ఇది వాళ్ళ రూమ్‌లోనే ఉందని నిర్ధారణగా చెప్పింది. సో, వాళ్ళ ఇంట్లోకెళ్ళి రూమే మన ఇంట్లో ఉన్నదే కదా! సో, అడిగితే అది ఎదురుగుండానే ఉంది. ఆ పాప తీసిచ్చేసింది. సో, ఇట్లా మనం ఒక్కొక్కసారి ఇంటి దొంగల్ని ఈశ్వరుడు పట్టలేడంటారు. ఒక్కొక్కసారి దీంతో పట్టుకోవచ్చు మనం. ఇది చాలా గమ్మత్తైన విషయం. హ్మ్. అయితే అగైన్ ఇది మనం మోస్ట్ ఇంపార్టెంట్ మీరు బయాస్ లేకుండా. ఇది అయ్యుండొచ్చు అనే బయాస్ లేకుండా. ఈ పాసిబిలిటీస్ ఉన్నాయి. అన్ని పాసిబిలిటీస్ ఒక టేబులర్ కాలమ్‌లాగా వేసుకొని, దాంట్లో ఎవరై ఉండొచ్చు అని అడిగినప్పుడు దిస్ గివ్స్ ఏ గుడ్ ఆన్సర్. ఈ రోజుల్లో ఫర్ ఎగ్జాంపుల్ డ్రగ్స్ అనేది అందరికి ఒకటే డ్రగ్ పడదు. అవును. ముఖ్యంగా సమ్ పీపుల్ సే ఈ హోమియోపతి బాగా కాన్స్టిట్యూషనల్ మందంటారు. అది దీన్ని మనం చక్కగా దీనితోటి తెలుసుకోవచ్చు. సరైన ఈ మందేంటనేది. సరైన మందు ఫర్ ఎగ్జాంపుల్ మల్లికార్జున్ ఉన్నాడు. ఈ మల్లికార్జున అనేవాడు ఏదో తలనొప్పితోటి బాధపడుతున్నాడు. ఈ తలనొప్పికి వాడే మందులు ఒక 100 ఉంటాయి. పోనీ 10 ఉంటాయి. 100ని అంటున్నామంటే అనేకం ఉన్నాయని. అనేకం. దాన్ని 100 అన. ఆ! దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏ మందు పడుతుంది? ఇది యాక్చువల్‌గా 12 సాల్ట్ పద్ధతంటారు. ఈ చార్ట్ ఎవరి దగ్గరో నేను తీసుకున్నాను. ఈ చార్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఈ 12 సాల్ట్స్ అవును సార్. రాసున్నాయన్నమాట. ఇట్లా ఈ సాల్ట్స్‌లో విచ్ సాల్ట్ సూట్స్ టు థిస్ ఫెలో. అంటే ఈ సాల్ట్స్‌లో ఈ మల్లికార్జునకి స్పెసిఫిక్‌గా లేకపోతే మనకి షూట్ చేసి పెడుతున్న వాడి జబ్బుకి ఏ మందు పడుతుంది అనేది మనం ఇలా డోస్ చేసి చూస్తామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మల్లికార్జున అనేవాడికి ఇప్పుడు ఇదేదో ఫెర్రమెట్ అనే మందు పడుతుంది. ఇది పడ్డ తర్వాత దీంట్లో మనం కొట్టాలి. ఇది ఏ డోస్‌లో హ్మ్. పడుతుంది అని అడుగుతాం. అర్థమవుతుందండి? సార్. ఇది ఏ డోస్‌లో పడుతుందని అడుగుతాం. ఈ డోస్‌లో ఏ డోస్ బారిన తర్వాత ఇది ఎన్ని సార్లు వాడుకోవాల్సొస్తుంది? ఆ తర్వాత ఇది రోజు వేసుకోవాలా? ఈరోజు ఎన్ని సార్లు వేసుకోవాలి? ఈరోజు ఎన్ని సార్లు వేసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారని వస్తుంది. అంటే నెక్స్ట్ డోస్ ఎప్పుడు వేసుకోవాలి? హ్మ్. నెక్స్ట్ డోస్ రేపు. అంటే కుడి ఎడంగా ఈయన ఈ సజెస్ట్ చేసిన డ్రగ్‌ని సుమారు ఈ డోస్‌లో అంటే ఇప్పుడు పారాసెటమాల్ అని మీరు వినుంటారు. హ్మ్. పారాసెటమాల్ ఒకడికి 500 అవసరం పడొచ్చు. ఒకడికి 650 అవసరం పడొచ్చు. ఇప్పుడు ఎక్కువ ఈ 650 చాలా ఫ్యాన్సీ అయిపోయింది. బాడీ వెయిట్‌ని బట్టి అంత అవసరం ఉండకపోవచ్చు. ఒకడికి 500 అవసరం పడొచ్చు. ఒకడికి 350 అవసరం పడొచ్చు. సో, అలాగా ఏ డోస్ పడుతుంది? వీడికి ఈ రోజున ఎన్ని డోసులు వేయవలసొస్తుంది? ఇలా అడగటం ద్వారా మనం యూ మే బి ఏబుల్ టు గెట్ ది ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ అంటే పర్టిక్యులర్‌గా డిఫికల్ట్ కేసెస్‌లో మనకి అంటే అంతకుముందు బోలెడు డ్రగ్స్ వాడేసి ఉండొచ్చు వాళ్ళు. వాడినప్పుడు మనం ఏ డ్రగ్ పడుతుందనేది మనం ఏ రకంగా తెలుసుకునే అవకాశం ఉంది. సో, ఓవరాల్ ఇట్ ఈస్ ఏ ఫ్యాసినేటింగ్ సైన్స్. నాకైతే రీజనబుల్ రిజల్ట్స్ ఇస్తోంది. అయితే దీంట్లో ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి. ఈ మధ్య 'వాళ్ళు' అని ఒక పుస్తకం వచ్చింది. అంటే వచ్చి చాలా రోజులైందది. భువనచంద్ర గారని మన తెలుగులో మంచి పాటలు రాసేవారు. అవును. ఆయన రాసిన పుస్తకం. హ్మ్. నువ్వు కూడా చదివావనుకుంటానది. దాంట్లో ఆయన ఒక పర్టినెంట్ పాయింట్ రాస్తారు. ఆయన ఎక్స్‌పీరియన్సెస్ హిమాలయాస్‌లో ఆయన అనుభవించిన ఎక్స్‌పీరియన్సెస్‌ని ఆయనకి తారసపడ్డ రకరకాల మనుషులు, వాళ్ళిచ్చిన సజెషన్స్ వాళ్ళందరిని ఆయన గురువులుగా కన్సిడర్ చేశారు. వాళ్ళని పేర్లు పెట్టడం, పేర్లు వాళ్ళవి తెలియపరచడం ఇష్టం లేక వాళ్ళు అనే పేరుతోటి ఆ ఓహో! పుస్తకాన్ని ఆయన ఇది చేశారు. దాంట్లో రాస్తూ ఒకడు ఇట్లాగే ఒక నీడిల్‌ని ముంచడం నేర్చుకున్నాడు చూపుతోటి. చాలా రోజులు చేయగలిగాడు. వాడికి ఏమై ఉంటుందంటావు తర్వాత అని అడుగుతాడు. ఏముంటుంది వాడికేదో పిచ్చెక్కుంటుంది.
ఎక్కడో ఫెయిల్ అయి ఉంటాడు. ప్రతివాడు నువ్వు నీడిలు ఉంచుతావట కదా చూపెట్టి అని అంటాడు. ఎక్కడో ఒక చోట మిగిలిన ఎనర్జీస్ బాగా లేనప్పుడు వాడు చేయలేకపోయి ఉండొచ్చు. వీడి ఫెయిల్యూర్ ఇది సైన్స్ తప్పు అని చెప్పనంటారు. అంచేత ఇట్లాంటివి చేసేప్పుడు మనం కొంచెం కేర్‌ఫుల్‌గా చెప్పాలి. చేత ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటిది ఉందనుకోండి. సుమారు 80-90% మీకు రిజల్ట్స్ వస్తున్నాయనుకోండి. ప్రాబబ్లీ యూ ఆర్ పాస్డ్. కొన్ని కేసుల్లో కొద్దిగా మరీ పర్టిక్యులర్‌గా చెప్తున్నా కదా! బయాస్ లేనప్పుడు నీకు, నీ ఇంటెన్షన్ క్లియర్‌గా ఉన్నప్పుడు. నీ ఇంటెన్షన్ ఎంతసేపు అవతలవాడు బాగుపడాలి. నా దగ్గరికొచ్చిన వాడు అవతలవాడు బాగుపడాలి. వాడి ఫ్యామిలీ బాగుపడాలి. వీడి వల్ల నలుగురికి ఉపయోగం కలగాలి. అనుకుని మీరు చేసేట్టయితే డౌజింగ్ అనేది చాలా ఫ్యాంటాస్టిక్ సైన్స్ అండి. ఇది నేర్చుకోవాలంటే ముందర అంటే ఈ ఈ బయాస్ అనేది అంటే ద్వంద్వ భావాలు. దీని నుంచి నాకేదో మానిటరీ గెయిన్ రావాలి. దీని నుంచి నేను ఫైనాన్షియల్‌గా గెయిన్ చేయాలి. లేపోతే నేనేదో బాగుపోవాలి దీని నుంచి అనుకుంటే మటుకు ఈ శాస్త్రం పనిచేయదు. బాగుంది డాక్టర్ గారు. చాలా ఆ! ఆహ్, ఏంటంటే ఇంకా కొత్త విషయం, అద్భుతంగా అద్భుతమైన విషయం తెలిసినట్టుంది నాకు. అద్భుతమే. హ్మ్. కానీ దీని నుంచి మనం ఇది చేయాలంటే చెప్తేనే మెంటల్ హౌస్ క్లీనింగ్ అని మా గురువుగారు చెప్తారు. జోసు సిల్వా ఆయన. అద్భుతమైన ప్రక్రియ అది. అంటే చాలా సింపుల్ మెడిటేషన్ టెక్నిక్. అలాంటివి మెడిటేషన్‌లు అనేకం ఉన్నాయి. వాస్తవానికి క్రిస్టియానిటీలో గాని, ముస్లిమ్స్‌కి గాని వాళ్ళు చెప్పేవన్నీ కూడాను అవతలవాడిని ప్రేమించు. లవ్ థై నైబర్. తర్వాత నీకు అవతలవాడు ఎలా చేయాలనుకుంటున్నావు, వాడికి నువ్వు అది చెయ్యి. వాడు నీకు హెల్ప్ చేయాలనుకుంటున్నావు, నువ్వు వాడికి హెల్ప్ చెయి. వాడు నీకు హార్మ్ చేయకూడదనుకుంటున్నావు, నువ్వెవరికీ హార్మ్ చేయకూడదు. మన ఇంట్లో వాళ్ళు మనల్ని ప్రేమించాలనుకుంటున్నావు, నువ్వు వాడిని బ్రాడ్ మైండెడ్‌గా ప్రేమించు. నీకెవడి మీద ద్వేషం లేకుండా ఉండాలి. నీకెవడి మీద కోపం లేకుండా ఉండాలి. ఇది అచీవ్ చేయగలిగితే ఈ దీన్ని మనం ద్వైతీభావం అనేది ఉపయోగించడానికి ఇది ప్రైమరీ క్రైటీరియా. ముందు ఫస్ట్ ఉపయోగించే ఎలిజిబిలిటీ వస్తుంది. ఎలిజిబిలిటీ వస్తుంది. ఎలిజిబిలిటీ వచ్చినాక రిజల్ట్స్ గురించి ఆలోచించాలి. నా వరకు నా అనుభవంలో అవును ఐ యామ్ డాక్టర్. గెట్టింగ్ నేను చాలా రోజుల నుంచి చూస్తున్నాను మీ దగ్గర ఇది. చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాను. బట్ ఏమిటిది? దీని ఫలితాలేమిటి అని అనడానికి ఇప్పుడు సమయం చిక్కింది. ఇది మరి ముఖ్యంగా కోవిడ్ టైంలో మనం అనుభవించాం. హ్మ్. కోవిడ్ టైంలో ఫర్ ఎగ్జాంపుల్ దేనికి ఏ మందుకు లొంగుతుందో అది తెలీలా. ముందు క్లోరోక్విన్ అన్నారు. తర్వాత ఫావిపిరావిర్ అన్నారు. తర్వాత ఏదో మోనోక్లోనల్ యాంటీబాడీస్ అన్నారు. తర్వాత ఏమో కోల్చిసిన్ అన్నారు. సో, ఇది డబ్బులున్నవాడు మోనోక్లోనల్ యాంటీబాడీస్ తీసుకున్నాడు 50,000 పెట్టి. దీంతో మాకు రిజల్ట్ వచ్చిందన్నారు. ఆ! ముందరంతానేమో ఆ మందు పనిచేసింది. ఇంకేముంది అని చెప్పి క్లోరోక్విన్ టన్నుల కొద్దీ మనం అమెరికా వాళ్ళకి ఎక్స్‌పోర్ట్ చేసాము. ఆ తర్వాత పర్టిక్యులర్‌గా ఈ వైరల్ డిసీజెస్‌కి మీకు తెలియనిదేముంది? పెద్ద కరెక్ట్ మెడిసిన్ అనేది ఉండదు. పైగా ఆ టైం ఏంటి? పేషెంట్ డాక్టర్‌ని కలవలేని పరిస్థితి. డాక్టరు పేషెంట్‌ని చూడలేని పరిస్థితి. ఎవరెవరో ఫోన్‌లు చేస్తుండేవారు. సో, ఆ టైంలో కొద్దిగా నేను ఈ పరిజ్ఞానాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేశాను. ఆహ్, కొంతమందిలో బానే రిజల్ట్స్ వచ్చినాయి. ఇంకో ప్రాబ్లమ్ ఏంటంటే వీటిల్లో మనం ఒక మందు వేస్తాం డాక్టర్‌గా కూడాను. వాడు వెళ్లి మళ్ళీ వచ్చి మనకి చెప్పాలి. తగ్గింది, తగ్గలేదు. ఈ రిజల్ట్ కనపడింది. తగ్గింది, తగ్గలేదంటే పూర్తిగా తగ్గిందా? ఇప్పుడు డ్యూరేషన్ ఆఫ్ ది ఇల్‌నెస్ బట్టి గాని, జబ్బు తత్వాన్ని బట్టి గాని, 100కు 100 రిజల్ట్ చాలా వాటిలో కనపడవు. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ, ఇలాంటివి ఉన్నవో లేకపోతే సీరియస్ ప్రాబ్లము. ఈ ఈ ప్రక్రియతోటి మామూలు వాటితో కంటే అడిషనల్ 10% రిజల్ట్ వచ్చినా వచ్చినాయి. అంటే ఇలాంటి వాటికి మనం ట్రీట్‌మెంట్ కంటిన్యూ చేయాల్సిన అవసరం వస్తుంది. కొన్నిటికి నా ఉద్దేశం నెలలు, కొంతమంది మరి సంవత్సరాలు పట్టినా పట్టొచ్చు. ఎందుకంటే మార్పు ఎక్కడో జన్యువుల్లో, జెనెటిక్స్‌లో ఉన్న ప్రాబ్లమ్. సో, మనం వాస్తవానికి అక్కడి దాకా వెళ్లి టచ్ అయితే తప్ప, మనం నిజంగా ఒక మనిషిని హీల్ చేసినట్టు. చాలా అప్లికేషన్స్ ఉన్నాయి దీనికి. చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. మల్టిపుల్ అప్లికేషన్స్ ఉన్నాయి. మల్టిపుల్ అప్లికేషన్స్. ఓన్లీ ఒక మెడిసిన్ ఫీల్డ్ అని కాదు, ఇంకొకటని ఆ! కాదు. మనం ఎక్కడైనా ఆహ్, మనకి ఒక సొల్యూషన్ కావాలనుకున్నప్పుడు విచ్ ఈస్ ద బెటర్ సొల్యూషన్ అనేది యాహ్! చెప్తుంది.
అట్లాగే ఇప్పుడు కలర్ థెరపీ అంటుంటారు కొంతమంది. హ్మ్. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కలర్ బాగా సూట్ అవ్వచ్చు. ఆ కలర్ ఏదో మనం దీంతో సెలెక్ట్ చేయొచ్చు. అలాగే స్టోన్స్ ఉన్నాయి. ఈ స్టోన్స్ కూడాను ఒక ప్లానెట్ పొజిషన్‌ని బట్టి ఒక స్టోన్ అని అంటారు. ఈ ప్లానెట్ పొజిషన్ అనేది ఒక్కొక్కడికి ఒక్కొక్క టైంలో ఒక్కొక్కటుంటుంది. అవును. అంచేత ఆ ప్లానెట్స్ పొజిషన్‌ని బట్టి మనం స్టోన్‌ని సెలెక్ట్ చేయాలి వాస్తవానికి. ఇది నువ్వు చేసావా అంటే నన్ను ఎవరు అడగలేదు. నేను చేయలేదు. ఈ నిమిషానికి మీకు ఒక స్టోన్ అవసరం పడొచ్చు. పైగా అది డ్యూరేషన్. అవును. ఎన్ని రోజులు పెట్టుకోవాలనేది. హ్మ్. సో, దాని తర్వాత దాన్ని తీసేసి వేరే స్టోన్ వాడవలసిన అవసరం రావచ్చు. ఎందుకంటే ఆ స్టోన్ ఆ ప్లానెట్ యొక్క వైబ్రేషన్స్‌ని క్యాచ్ చేస్తుంది. సో, ఇలాగా దీన్ని జుట్టుంటే ఎన్ని రకాలైన కొప్పులన్నా వేసుకోవచ్చు. అంటే ఎన్ని రకాలైన హెయిర్ స్టైల్స్ అన్నా వాడుకోవచ్చు అన్నట్టు విగ్గులు కూడా తయారు చేసుకోవచ్చు అనుకోండి ఈ రోజున. హ్మ్. 4 రకాల విగ్గులు పెట్టుకుంటే రోజుకో విగ్గు పెట్టుకోవచ్చు. బట్ వేరియబుల్‌గా దీన్ని వాడుకోవచ్చు. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ 4 పుస్తకాలున్నాయి మన ఇంట్లో. నేను చాలా సార్లు చూస్తుంటాను, చేస్తుంటాను. ఈ పుస్తకాల్లో ఇప్పుడు నాకేది ఉపయోగం? ఇప్పుడు వీళ్ళంత వరకు నేనెప్పుడు చూసానంటే నాకు ఉపయోగం కంటే నాకు ఉపయోగం అంటే నా ద్వారా అవతల వాళ్ళకి. ఈ పుస్తకాల్లో నేనేది చదివితే ఉపయోగం. సో, ఆ 4 పుస్తకాల్లో ఏ పుస్తకం నాకు బెటర్ రిజల్ట్ ఇస్తుంది, బెటర్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. నేను అవతల వాడికి ఎంత హెల్ప్ చేయగలుగుతాను అనే వాటికి కూడాను సెలెక్ట్ చేయడానికి ఇది వాడుతుంటాను నేను. హ్మ్. బాగా సో, చెప్పారు. ద సైన్స్ ఈజ్ వాస్ట్. ఇది ఈ సైన్స్ చాలా పెద్దది. ఆహ్, తెరిచే కొద్దీ, వాడుకునే కొద్దీ గూడాను దాని లోతుపాతులు తెలుసుకోవచ్చు. పూర్వకాలం వాస్తవానికి దీన్ని ఎక్కువ వాటర్ సోర్స్ పికప్ చేయడానికి. ఒక ఏరియాలో వాటర్ దొరకట్లేదు. మీరు వినుంటారు బావి ఏదో ఎక్కడ వేయాలి? మామూలుగా మనకేదో ఈశాన్యంలో బావి తవ్వాలంటారు. అంతా వాటర్ ప్లేట్ కరెక్ట్‌గా ఉంటే మీరు ఈశాన్యంలో వేయండి, నైరుతిలో వేయండి నీరు దొరుకుతుంది. ఒక్కొక్క ఏరియాలో మనకి ఒక పర్టిక్యులర్ స్పాట్‌లోనే వాటర్ దొరుకుతుంది. చాలా నిష్ణాతులైన వాళ్ళు ప్రాబబుల్ ఇంట్యూషన్‌తో పట్టుకోగలుగుతారు. అంటే వాడి మైండే ఒక రేడియేటర్ లాగా. లేదు మనం ఈ సైన్సెస్ చదువుకున్నవాళ్ళు, దీని మీద కొంచెం న్యూట్రల్‌గా ఉన్నవాళ్ళు. అలాంటి వాళ్ళని మనం పట్టుకోగలిగితే వాడు డౌస్ చేసి ఒక ఏరియాలో, ఏ ఏరియాలో తవ్వితే మీకు ఎక్కువ వాటర్ సోర్స్, ఎక్కువ ఇబ్బంది లేకుండా, ఎక్కువ లోతు తవ్వకుండా, లోతు తవ్వాల్సొచ్చిన పర్సిస్టెంట్ సోర్స్ ఇలాంటివి దొరికేది ఛాన్స్ ఎక్కువ. ఇదివరకు రోజుల్లో ఎక్కువ వాస్తవానికి వాటర్ పట్టుకోవడానికి. అట్లాగే మైన్స్ లాంటివి కూడాను పట్టుకోవచ్చు. హ్మ్. సో, అంత విస్తారంగా ఉంటుంది శాస్త్రం. ఆ!